హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిసెస్ అర్నవ్ స్టోరీలోని 30 భాగం. అర్నవ్ చెప్పింది అర్థం చేసుకోవటానికి 2 నిమిషాలు పట్టిన హిత తన మొహాన్ని ఎర్రగా మార్చి కన్నీళ్ళని ఆపుకుంటూ, జోక్ చేస్తున్నావా బావా? నేనేంటి నిన్ను వదిలి అమెరికా వెళ్ళటం ఏంటి? జరగదు. అలా ఎప్పటికీ జరగదు. నేను అమెరికా వెళ్ళను. కావాలంటే చదివే ఆపేస్తాను. నిన్ను వదిలి మాత్రం ఒక్క అడుగు కూడా వెయ్యను బావా అని సీరియస్గా చెప్పింది. ఎందుకు హితని అమెరికా వరకు పంపించటం అర్ణవ్? ఇక్కడ కూడా అంతే చదువు ఉంది కదా, ఇక్కడే చదువుకుంటుందిలే. అసలు తను మనతో గడిపి ఎంతకాలం అవుతుంది చెప్పు? సంవత్సరంన్నర అవుతుంది నీ పెళ్ళయ్యి. కానీ ఎప్పుడు హితని చదువు చదువు అంటూ కాలేజ్లో ఇన్స్టిట్యూట్కో పంపిస్తూ బిజీగా ఉంచేశావు. ఇప్పటికైనా తనతో నన్ను టైం స్పెండ్ చేయనివ్వు అని హిత బాధ చూసి తట్టుకోలేక అన్నారు రాఘవరెడ్డి గారు. మీరు ఆగండి తాతయ్య. నేను ఏది చేసినా దీని మంచి కోసమే కదా. నాకేమైనా ఇష్టమా దీనిని దూరంగా పంపించటం? కానీ పంపించాలి. ఇక్కడ చదువు లేదని పంపించటం లేదు. తనకి కూడా లోకం తెలియాలని పంపిస్తున్నాను. అమెరికాలోనే కదా నేను చదువుకుంది. సేమ్ యూనివర్సిటీలో తనని కూడా జాయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా రాయించేశాను. సీట్ కూడా వచ్చింది. సో ఇక ఆలోచించటానికి ఏమీ లేదు. హిత మరో 2 వారాల్లో నువ్వు అమెరికా వెళ్తున్నావు. ఇదే ఫైనల్. అక్కడే ఉండి చదువుకుంటున్నావు. నీ చదువు అయిపోయాకే తిరిగి ఇక్కడికి వస్తావు అని సీరియస్గా చెప్పాడు అర్ణవ్. లేదు, నేను వెళ్ళను అంటూ హిత ఒక్కసారిగా పైకి లేచి, ఈసారి మీ ఇష్టానికి నేను చేయలేను బావా, నన్ను క్షమించు. కానీ నిన్ను తాతయ్యని వదిలి నేను అమెరికా వెళ్ళను. కావాలంటే అన్నయ్యని ఇక్కడికి రమ్మను అని చెప్పి ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతే రాఘవరెడ్డి గారు దిగాలుగా, హితకి ఇష్టం లేదంటుంది కదరా, వదిలేయచ్చు కదా. పాపం తనని బాధ పెడుతున్నావు నువ్వు అని అన్నారు. నాకేమైనా దాని ఏడుపు చూస్తే సంతోషమా తాతయ్య? కానీ అది ఇక్కడే ఉంటే దాని మైండ్ పొల్యూట్ అవుతుంది. అందుకే అమెరికా పంపించాలని అనుకుంటున్నాను. మా మధ్య కొంత దూరం వస్తేనే కదా మా ప్రేమ ఎంత స్ట్రాంగ్ అనేది అర్థమయ్యేది. ముఖ్యంగా మర్చిపోకండి మనమిచ్చిన మాటని. ఆ మాట నిలబెట్టుకోవాలంటే హిత నేను ఊహించిన పొజిషన్లోకి రావాలి. అలా రావాలంటే తను అమెరికా వెళ్ళాలి. ఇది నా ఫైనల్ డెసిషన్ తాతయ్య. ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. నేను తనని ఒప్పించి పంపిస్తాను అని చెప్పి అర్ణవ్ రూంలోకి వెళ్ళేసరికి హిత బెడ్ మీద పడిపోయి ఏడుస్తూ ఉంది. అర్ణవ్ హిత పక్కనే కూర్చొని తన తల నిమురుతూ, అర్థం చేసుకోరా హిత అని అంటుంటే హిత అర్ణవ్ మెడ చుట్టూ చేతులు వేసి తన మీదకి లాక్కుని, నువ్వే నన్ను అర్థం చేసుకో బావా. నువ్వు నాకు ప్రామిస్ చేశావు నన్ను నీ నుంచి దూరంగా పంపించనని. మరి ఎందుకు ఇప్పుడు 7 సముద్రాలు దాటి పంపిస్తున్నావు? నాకు ఇష్టం లేదు బావా. నేను ఇంట్లోనే ఉండిపోతాను. ఇకపై చదువుకోను. చదివినంత వరకు చాలు అని అనగానే అర్ణవ్ సీరియస్గా హిత వైపు చూస్తూ, నేను ఆల్రెడీ చెప్పాను. నువ్వు మంచి చదువు చదువుకొని టాప్ పొజిషన్లో నా కళ్ళకి కనిపించాలి అని. నేనేమీ నిన్ను నా నుంచి దూరంగా పంపించటం లేదు. నా మనసుకు నువ్వెప్పుడు దగ్గరగానే ఉంటావు. శారీరకంగా మాత్రమే ఈ దూరం మనలో ఎంతో ప్రేమని పెంచుతుంది హిత. మనం ఎదుటి మనిషిని ఎంత ప్రేమిస్తున్నామనేది మనకే తెలియజేస్తుంది. అర్థం చేసుకోరా. నా మీద ఏమాత్రం ఇష్టం ఉన్నా నువ్వు అమెరికా వెళ్తున్నావు అంతే అని అన్నాడు అర్ణవ్. అర్ణవ్ మాటలకి హిత ఇంకా గట్టిగా ఏడుస్తూ అర్ణవ్ బుగ్గని కొరికేస్తే, నచ్చటం లేదు, అస్సలు నచ్చటం లేదు. నీ మాటలేమీ నచ్చటం లేదు. నీ మీద ప్రేమని అడ్డం పెట్టుకుని నన్ను దూరంగా పంపిస్తున్నావు కదా. చూడు, నేనసలు నీతో ఫోన్ కూడా మాట్లాడను. అక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నా కోసం వచ్చినా సరే నేను నిన్ను చూడను అని కోపంగా చెప్పి అర్ణవ్ని వదిలి పడుకొని ఏడుస్తూ ఉంటే అర్ణవ్ హిత పక్కనే పడుకొని వెనక నుంచి హగ్ చేసుకుని, నీ ఇష్టం నేను కాదనలేదు కదా హిత. నీ కోపం భరించటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నువ్వు అమెరికా వెళ్తున్నావు అంతే. ఈ 2 వీక్స్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అని ఆఫర్ ఇచ్చాడు అర్ణవ్. ఏం అవసరం లేదు. ఈ 2 వీక్స్ కూడా ఏ ఇన్స్టిట్యూట్కో పంపించి కంప్యూటర్, ఇంగ్లీష్ అంటూ ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకునేలా చెయ్యి. అదే కదా నీకొచ్చింది. సరదాగా నాతో ఎప్పుడూ టైం స్పెండ్ చెయ్యవు. ఎప్పుడు చూడు పని పని.
లేదంటే నువ్వు అది చదువుకో ఇది చదువుకో, ట్యూటర్ని పెట్టనా నీకోసం అంటూ చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టేలా చేస్తూ నన్ను దూరం పెట్టావు బావా. ఆ విషయం నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇక నువ్వు మాట్లాడకు అని అరిచింది హిత. హిత కోపానికి అర్ణవ్ నవ్వుకుంటూ, సరే అయితే ఒక 2 డేస్ అందరికి దూరంగా బయటికి వెళ్దాం సరేనా? ఇప్పటికైనా నవ్వరా అంటూ హితని తన వైపు తిప్పుకొని తన గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ, నా హిత ఇలా డల్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అండ్ ఐ ప్రామిస్ యూ, నేనెప్పుడూ నీతో కాంటాక్ట్లోనే ఉంటాను. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాను. నా మీద కోపంగా ఉన్నా అలకగా ఉన్నా నేను ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేయి హిత, లేదంటే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పి హితని బుజ్జగించే పనిలో పడిపోయాడు. మరో 2 రోజుల తర్వాత అర్ణవ్ అన్నట్టుగానే హితని ఆగ్రా తీసుకువెళ్ళి తాజ్ మహల్ చూపించి 2 రోజులు తమ జీవితంలో మరుపురాని జ్ఞాపకాలని ప్రేమతో పోగు చేసుకొని తిరిగి మళ్ళీ ఢిల్లీ వచ్చాక రాఘవరెడ్డి గారితో అర్ణవ్తో కుదిరినంత సమయం వాళ్లతోనే గడిపేస్తూ అమెరికా వెళ్లాలన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి డల్గా మారిపోతుంది. రాఘవరెడ్డి గారికి హితని చూసి బాధగా అనిపించి, వాడు ఏం చేసినా నీ మంచి కోసమే హిత. నువ్వు అమెరికా వెళ్తే నీకు ఇంకా బెటర్ స్టడీస్ దొరుకుతాయి. అందుకే వాడికి ఇష్టం లేకపోయినా నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పంపిస్తున్నాడు. అసలైతే వాడు ఇంట్లోనే ఉంటే నువ్వు దూరంగా వెళ్తున్నావన్న బాధ తట్టుకోలేడని, నీతోనే ఉండిపోవాలని నిన్ను ఆపేయాలనిపిస్తుందేమోనన్న భయంతో నైట్ వరకు కూడా ఆఫీస్లోనే ఉంటూ ఎప్పుడో ఇంటికి వస్తున్నాడు. అంత ప్రేమ వాడికి నువ్వంటే. వాడి ఇష్టాన్ని కూడా అర్థం చేసుకో. ఇంత భారంగా నిన్ను పంపిస్తున్నాడంటే వాడి లక్ష్యం ఎంత గట్టిగా ఉందో తెలుసుకో. వాడి కోరుకున్నట్టు మారుహిత, నీ రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను అని అన్నారు. ఏమో తాతయ్య, బావ చేసేది నాకు అస్సలు నచ్చటం లేదు. కానీ బావని బాధ పెట్టలేక వెళ్తున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా స్టడీస్ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చేస్తాను తాతయ్య అని రాఘవరెడ్డి గారి ఒడిలో తలపెట్టుకొని పడుకుంది కన్నీటిని ఆపుకుంటూ. అలా మరో 2 వారాల తర్వాత రాఘవరెడ్డి గారిని కూడా తీసుకుని అర్ణవ్ హితతో సహా అమెరికాలో తేలి హిత చేతిని ప్రయాగ్ చేతిలో పెట్టి, ఇప్పటి నుంచి నీ చెల్లి బాధ్యత నీదేరా. తనకి చిన్న కష్టం వచ్చి బావా నాకిక్కడ నచ్చటం లేదు నేను వచ్చేస్తానన్న మాట వచ్చిందంటే ఐ స్వేర్ నీ మొహం పగిలిపోతుంది గుర్తుంచుకో అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి ప్రయాగ్ అమ్మగారైన అనసూయ గారితో, ఆంటీ నా భార్య జాగ్రత్త, తనకి లోకం తెలియదు. ఇప్పటి నుంచి తనకి అమ్మగా మీరే మారాలి. అమ్మ ప్రేమని మీరే పంచాలి. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మీరు ఇది చేస్తారని అని హితని అనసూయ గారికి అప్పగించి ఒక 2 రోజులు హిత దగ్గర ఉండి అక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, బయటికి వెళ్తే GPS ఆన్లోనే ఉంచుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా తిరిగి 7 గంటలకల్లా ఇంట్లో ఉండాలి, నైట్ 9ంటికి తనకి ఫోన్ చేయాలి, మార్నింగ్ అలారంలో తన ఫోన్తోనే తన డే మొదలవ్వాలి అని ప్రతి ఒక్క విషయం దగ్గరుండి చెప్తూ తనకి ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలో కూడా నేర్పించి తనకి అవసరమైనవన్నీ దగ్గరుండి తీయించి మరీ 2 రోజుల తర్వాత బయలుదేరుతుంటే హిత ఏడుస్తూ అర్ణవ్ని హత్తుకొని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టి, మిస్ యూ సో మచ్ బావా, త్వరగా నా కోసం రా, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అర్ణవ్ గుండెల మీద కూడా ముద్దు పెట్టి వదలగానే అర్ణవ్ హిత మెడ వెనక చేతిని పెట్టి దగ్గరికి లాక్కొని హిత పెదవుల మీద తన ప్రేమ చెరిగిపోనేంతలా గాఢంగా అరగంట పాటు ముద్దు పెట్టి, మిస్ యూ సో మచ్ అంటూ తన నుదుటితో హిత నుదుటికి ఢీకొట్టి కళ్ళల్లో చేరిన కన్నీటి పొరతో, జాగ్రత్త, ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి అంటూ తన చేతిలో ఒక బ్లాక్ అమెరికన్ కార్డ్ పెట్టి పిన్ నెంబర్ చెప్పి, ఏ అవసరం వచ్చినా ఇది యూజ్ చేసుకో, అండ్ ఆల్రెడీ కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నావు కాబట్టి 2 డేస్లో నీ కోసం కారు వస్తుంది. ఆ కారులోనే నువ్వు యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి రావాలి. జాగ్రత్త అని తన చెంప తట్టి భారంగా ఇండియా బయలుదేరాడు. అర్ణవ్ వెళ్ళిపోగానే హిత రూంలోకి చేరి మోయలేని భారంతో ఏడుస్తూ బెడ్ మీద పడిపోతే అనసూయ గారు ప్రయాగ్ తనని ఎంతగానో ఓదార్చడానికి ట్రై చేశారు. కానీ హితకి మాత్రం బెంగ తీరలేదు. ఆ రోజు మొత్తం హిత ఏడుస్తూనే ఉంది. ప్రయాగ్ ఎంత చెప్పినా తను వినిపించుకోలేదు. బావ నన్ను వదిలి వెళ్ళాడు అన్నయ్య, అలా ఎలా వెళ్ళిపోయారు? నేను కనీసం గుర్తుకు రాలేదా?
నేను ఇక్కడ ఉంటే బావని మిస్ అయ్యి ఏడుస్తానని తెలియదా అని ప్రయాగ్ భుజం మీద వాలిపోయి ఏడుస్తూ అడిగింది. హిత మాటలకి అనసూయ గారు నవ్వుతూ, ఇందుకేనేమో అర్ణవ్ నిన్ను ఎయిర్పోర్ట్కి కూడా తీసుకువెళ్ళలేదు. అక్కడ ఇలా చిన్నపిల్లలా ఏడిస్తే అందరూ నిన్ను తక్కువ చేసి చూస్తారని అనుకున్నాడేమో అని హిత తల నిమురుతూ, అర్ణవ్ కూడా ఇష్టం లేకుండా నిన్నిక్కడ వదిలి వెళ్ళాడు హిత. అది తన చూపులోనూ మాటలోనూ నీపై చూపించే కేరింగ్లోనూ ప్రతి క్షణం నాకు కనిపించింది. వాడు పర్టిక్యులర్గా నిన్నిక్కడ వదిలేశాడు అంటే వాడు నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది నువ్వు కంప్లీట్ చేయి. వాటిని సంతోషపెట్టు. తిరిగి వాడి దగ్గరికి వెళ్ళు, సరిపోతుంది కదా. ఏడవకి హిత. ఏడ్చి వాడిని బాధ పెట్టకు. నువ్విక్కడ బాధపడితే వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది అని అన్నారు అనసూయ గారు. కానీ ఆంటీ అని అంటుంటే, అమ్మా అమ్మని నేను నీకు. ప్రయాగ్కి నువ్వు చెల్లైనప్పుడు నేను నీకు అమ్మనే కదా. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలువు అని చెప్పి హిత చేత అమ్మ అని పిలిపించుకుంటూ, కానీ అమ్మ నాకిక్కడ ఏదీ నచ్చటం లేదు. నేను ఇండియా వెళ్ళిపోతాను అని ఏడ్చింది. అనసూయ గారు నవ్వుతూ, నిన్ను చూస్తుంటే స్కూల్కి వెళ్ళను అని మారం చేసే చిన్నపిల్ల కనిపిస్తుంది హిత. రేపటి నుంచి నీకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం తెలుసా? బహుశా అందుకే అర్ణవ్ జస్ట్ 1 డే ముందు నిన్ను తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటావని. ఇక ఏడవటం ఆపి రేపు కాలేజ్ గురించి ఆలోచించు. ప్రయాగ్ నిన్ను రేపు కాలేజ్లో వదిలిపెడతారు అని అన్నారు అనసూయ గారు. అవును అంటూ ప్రయాగ్ కూడా చెప్పి హితని మాటల ద్వారా డైవర్ట్ చేసి ఎంతో కష్టంగా తన చేత భోజనం తినిపించి పడుకోబెట్టారు. అనసూయ గారు హిత దగ్గర పడుకుంటే ప్రయాగ్ మరో రూమ్లో పడుకున్నారు. తర్వాత రోజు అనుకున్నట్టుగానే హితని యూనివర్సిటీలో డ్రాప్ చేసిన ప్రయాగ్, ఇక నుంచి నీ ప్రయాణం ఒంటరిగానే మొదలవుతుంది హిత. ఈ ఒంటరి ప్రయాణంలో నువ్వే అన్నిటినీ అధిగమించి చివరికి నీ గమ్యం చేరుకోవాలి. అదే నీకు నీ బావ చెప్పిన విషయం. ఇక్కడి నుంచి నీ అంతట నువ్వే క్లాస్ రూమ్ తెలుసుకొని నీ క్లాస్కి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకొని ధైర్యంగా నిలబడాలి అని చిరునవ్వుతో చెప్పి ప్రయాగ్ వెళ్ళిపోయాక హిత యూనివర్సిటీలోకి వెళ్లి చుట్టూ మొత్తం గమనించింది. ఆ యూనివర్సిటీ చాలా పెద్దది అవటంతో కనుచూపు మేర చాలా బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటే, బాబోయ్ ఇది చాలా పెద్ద యూనివర్సిటీలా ఉందే. ముందు ఫార్మాలిటీస్ అంటూ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదా? డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళిపోమన్నాడు అన్నయ్య అని అనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అయ్యింది అర్ణవ్ నుంచి. అర్ణవ్ నెంబర్ చూడటమే హిత హుషారుగా లిఫ్ట్ చేసి బావా అని అంటే, కాలేజ్కి వెళ్ళావా హిత అని అడిగాడు అర్ణవ్ చిరునవ్వుతో. హా బావా, కాలేజ్లోనే ఉన్నాను అని చెప్పి, కానీ నేను నీ మీద అలిగాను బావా, నేను నీతో మాట్లాడను పో అని అలక చూపిస్తూ ఉంటే అర్ణవ్ నవ్వుతూ, సరేలే కానీ ఇక క్లాస్కి వెళ్ళు. కాలేజ్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది. జాగ్రత్త, ఎవరితో ఎక్కువగా మాట్లాడకు. నీకు అనుమానంగా అనిపించిన మనుషుల వైపు అస్సలు చూడకు. ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఈ ప్రొఫెసర్ ఉంటారు అంటూ ఒక పేరు చెప్పి, ఆ ప్రొఫెసర్కి చెప్పు, నాకు ఫార్వర్డ్ చేస్తారు అని ఇంకొక 5 నిమిషాలు మాట్లాడాక, బాయ్ హిత, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్ అండ్ ఫ్యూచర్ అని చెప్పి ఫోన్ కట్ చేసి ఫోన్లో ఉన్న హిత ఫోటో చూసుకుంటూ భారంగానే ఒక నిట్టూర్పు విడిచాడు. హిత కూడా ధైర్యంగా ముందుకు అడుగు వేసి, బావ చెప్పాడు కదా, ఇక నుంచి నన్ను నేను నిరూపించుకోవాలని. భయపడితే కుదరదు. భయపడే వాళ్ళని ఇంకా ఎక్కువగా భయపడతారని ఉన్నాను. అది ఇక్కడ ఇంకా ఎక్కువ అని అన్నయ్య కూడా చెప్పాడు. కాబట్టి నేను జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అనుకుంటూ అక్కడ ఉండే బోర్డ్స్ ద్వారా తను ఉండే బ్లాక్ వైపు వెళ్ళింది. ఎలాగోలా అరగంటకి తన క్లాస్ ఏదో తెలుసుకుని క్లాస్ వరకు చేరిన హితకి మొదటి రోజు కావటంతో లెక్చరర్ జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే కండక్ట్ చేస్తూ ఉండటం హిత లోపలికి వెళ్ళాక తన గురించి చెప్పమని చెప్పారు. ఈసారి హిత తన ఐడెంటిటీ దాచుకోలేదు. వైఫ్ ఆఫ్ అర్ణవ్ ఫ్రమ్ ఇండియా అని చాలా గర్వంగా చెప్పుకుంది. పెళ్ళైపోయిందని తన మాటల్లో తెలుసుకున్న ఆ క్లాస్లో వాళ్ళు ముందు ఆశ్చర్యపోయినా ఇండియన్స్ గురించి కొంచెం కొంచెం తెలిసే ఉండటంతో లైట్ తీసుకున్నారు. అలా హిత తన బెంచ్లో కూర్చున్నాక ఇంట్రడక్షన్ క్లాస్ అని అయిపోయాక కాలేజ్ మొత్తం ఒకసారి చుట్టెయ్యాలి. హుష్
అని హుషారుగా బయటికి వచ్చిన హిత ఒక్కొక్క బ్లాక్ చూసుకుంటూ వెళ్తూ ఉంది. ఇంతలో సడన్ గా ఎక్కడి నుంచో తెలుగు వాళ్ళ మాటలు వినిపించటంతో, ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఆ మాటలు వినిపించిన వైపు వెళ్ళిన తనకి ఒక జంట నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండటం గమనించి చిరునవ్వుతో వాళ్ళ దగ్గరికి చేరి, మీరు తెలుగు వాళ్ళా అని అడిగింది. అవును, నువ్వు కూడా తెలుగా? వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. మరి నువ్వు అని అడిగితే, ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ అని చెప్పింది హిత. ఓకే, అయితే మనం ఇరుగు పొరుగు రాష్ట్రాల వాళ్ళమే అన్నమాట అని తెలుగు వాళ్ళు కనిపించిన ఆనందంలో మాటలు కలిపేశారు ఆ జంట శౌర్య, సంజన. హిత వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని తను సీరియస్ అని అర్థం కాగానే, నాకు స్టడీస్ లో మీరు హెల్ప్ చేయాలి. బికాజ్ నాకు ఇంగ్లీష్ రాదు. ఇక్కడ వాళ్ళు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు, పైగా చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు. ఇదంతా నాకు నేర్చుకోవటానికి టైం పడుతుంది. హెల్ప్ చేస్తారు కదా మీరు అని అమాయకంగా అడిగింది. తప్పకుండా చేస్తాము హిత అని సంజన చిరునవ్వుతో అంటే శౌర్య కూడా సరే అని అన్నాడు. ఆ రోజు మొదలైన వాళ్ళ స్నేహం చాలా థిక్గా మారింది. అప్పుడే తెలిసింది శౌర్య, సంజన ప్రేమించుకుంటున్నారని, ఇంట్లో అందరూ ఒప్పుకున్నారని, స్టడీస్ అయిపోయి సెటిల్ అయ్యాక పెళ్లి కూడా చేసుకోబోతున్నారని. ఇక హిత అర్ణవ్ ఇచ్చిన కారులోనే యూనివర్సిటీకి వెళ్తూ ఒంటరిగా తనని తాను స్ట్రాంగ్ గా మార్చుకుంటూ ఉంది. ఇక అప్పుడప్పుడు రామ్ వాళ్ళతో మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుతూ తన అమెరికాలో చదువుకుంటున్నానని చెప్పి, వాళ్ళు ఇండియాలో ఇంజనీరింగ్ చేస్తున్నారని తెలుసుకొని ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉంటూ అక్కడ విశేషాలు తెలుసుకుంటూ ఉంది. ఇక అర్ణవ్కి తను చెప్పినట్టుగానే మార్నింగ్ ఇండియాలో 6 టైంలో హిత ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ బావా అని ఒక కిస్ తో డేకి వెల్కమ్ చెప్తే, గుడ్ నైట్ అని మరో కిస్ తో డే ఎండ్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రయాగ్తో అనసూయ గారితో హిత చాలా క్లోజ్ అయిపోయింది. నిజంగా అనసూయ గారిని తన సొంత తల్లిలా ఫీల్ అవుతూ తన ప్రతి ఒక్క విషయాన్ని అనసూయ గారితో షేర్ చేసుకుంటూ, ప్రయాగ్ని ఏడిపిస్తూ అర్ణవ్ దగ్గర ఎంత అల్లరిగా ఉండేదో ప్రయాగ్ దగ్గర అంతకంటే డబుల్ టైం అల్లరి చేస్తూ సరదాగా రోజులు గడిపేస్తూ ఉంది. ఇక అప్పుడప్పుడు అర్ణవ్, రాఘవ్ రెడ్డి గారు వచ్చి హితని చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అలా సంవత్సరాలు నెలలు రోజుల్లా, రోజులు క్షణాల్లా నీళ్ళల్లా కరిగిపోతూ హిత మాస్టర్స్ అయిపోయాక మరో 2 years ఎంఎస్ కూడా చేసింది అర్ణవ్ బలమత్తం మీద. ఈ మధ్యలో ఇంకా ఎన్నో జరిగాయి. అవి ముందు ముందు వస్తాయి. ఇక శౌర్య, సంజన తమ స్టడీస్ హిత కంటే ఒక సంవత్సరం ముందే కంప్లీట్ చేసుకుని ఫేర్వెల్ పార్టీలో హితని ఎమోషనల్ గా హత్తుకుని, మరో వారం రోజుల్లో మేము ఇండియా వెళ్తున్నాము, బాయ్, మళ్ళీ ఇండియాలో కలుసుకుందాం అని చెప్పి వాళ్ళు అన్నట్టుగానే ఇండియా వెళ్ళిపోయాక హిత కొంచెం ఒంటరిగా మారింది. బికాస్ తను యూనివర్సిటీలో జాయిన్ అయ్యాక ఎక్కువగా ఎవరితో కలవలేకపోయినా శౌర్య, సంజనతో సొంత వాళ్ళలా కలిసిపోయింది. రామ్ వాళ్ళతో ఎంత సరదాగా ఉండేదో ఇక్కడ సంజన, శౌర్యలతో అంతే సరదాగా ఉంది. మరోవైపు రామ్ వాళ్ళు తమ స్టడీస్ కంప్లీట్ చేసుకొని కాలేజ్ క్యాంపస్ లోని జాబ్ కొట్టారు, అందరూ ఒకే కంపెనీలో. మరో 4 రోజుల తర్వాత వాళ్ళ జాయినింగ్ ఉండటంతో ఈ 4 రోజులు ఎంజాయ్ చేయదలిసి హితని కూడా రమ్మని అడిగారు ఇండియాకి. బట్ హితకి అర్ణవ్ స్ట్రిక్ట్ వార్నింగ్ వల్ల, లేదు నేను రాలేను, వచ్చినప్పుడు తప్పకుండా అందరం కలిసి గ్రూప్ ట్రిప్కి వెళ్దాం, నేను త్వరలో ఇండియా వస్తాను అని వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాక, ఇంకొక 1 year అంతే, ఇవన్నీ అయిపోయాక నేను శాశ్వతంగానే నా బావ దగ్గరికి వెళ్ళిపోతాను, ఈసారి బావ నన్ను ఎక్కడికి పంపినా ఒప్పుకోను, నేను వెళ్ళను కూడా అని కచ్చగా అనుకుని క్షణం ఒక యుగంలా ఫీల్ అవుతూ రోజులు గడిపేస్తూ ఉంది. మరోవైపు హిత బ్రైట్ స్టూడెంట్ కావటంతో ఈజీగానే అన్ని అర్థం చేసుకుని యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది, ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు. అలా తన గ్రాడ్యుయేషన్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక తన పట్టా కూడా పుచ్చుకున్నాక ఇంటికి వచ్చి అనసూయ గారితో, ప్రయాగ్తో తన సంతోషాన్ని పంచుకొని, అన్నయ్య నాకొక హెల్ప్ చేయి, ఇమీడియట్ గా నాకు ఇండియాకి టికెట్స్ బుక్ చేయి, బావకి విషయం తెలియకూడదు, నేను బావకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇండియా వెళ్ళే 1 గంట ముందు మాత్రమే నువ్వు బావకి నేను ఇండియా చేరుకుంటున్నట్టు చెప్పాలి,
టైం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకో. ముందైతే నాకు టికెట్ బుక్ చెయ్యి అని ఆర్డర్ వేసింది. ఈ 5 సంవత్సరాలలో హిత చాలా వరకు తన బిహేవియర్‌ని, తన మాటల్ని, తన ఎటైర్‌ని తనని తానే పూర్తిగా మార్చుకుంది. ఎలా అయితే అర్నవ్ కోరుకున్నాడో అలా పూర్తిగా మారింది. ఇప్పుడు హిత పల్లెటూరి మొద్దు కాదు. అమెరికాలో చదివి టాప్‌లో పాసై యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి తిరిగి ఇండియా చేరుకుంటున్న చదువుకున్న తెలివైన అమ్మాయి. ప్రయాగ్ కూడా హిత మాటల్ని ఓకే చేసి వెంటనే ఇద్దరికీ కలిపి టికెట్ బుక్ చేశాడు. హిత ఎందుకని అడిగినా, నిన్ను ఒంటరిగా పంపిస్తానని కలలు కనకు. నేను కూడా వస్తాను. ఫ్లైట్ ఈరోజు సాయంత్రమే. ఉదయానికి మనం ఇండియాలో ల్యాండ్ అవ్వాలి కదా అని చెప్పి హితని తన లగేజ్ మొత్తం సర్దుకోమని పంపించేసి ప్రయాగ్ అనసూయ గారితో, నువ్వు కూడా వస్తావా మమ్మీ ఇండియాకి అని అడిగితే, వస్తారా? ఇండియా వచ్చి చాలా సంవత్సరాలవుతుంది కదా! కొన్ని రోజులు బాబాయ్‌తో గడిపి వస్తాను అని అన్నారు. ప్రయాగ్ సరే అని చెప్పి అనసూయ గారికి కూడా టికెట్ బుక్ చేశాక అందరూ లగేజ్ సర్దుకొని ఆ రోజు పార్టీ చేసుకోవాలనుకున్న హిత ఎగ్జైట్మెంట్ పాడు చేసుకోలేక ఇండియా వెళ్ళలేక గ్రాండ్ పార్టీ అరేంజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు ప్రయాగ్. అలా ముగ్గురు కలిసి ఇండియా ఫ్లైట్ ఎక్కారు. మరి మారిపోయిన హితని చూసి అర్ణవ్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.